హే ఎవ్రీవన్! ఈ వీడియోలో మీకొక ప్లేస్ చూపిస్తున్నాను. ఏంటంటే, మేము కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కి రిటర్న్ అయ్యామనమాట. మార్నింగ్ 7:00కి బయలుదేరి లంచ్ వరకు హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నాము. కానీ అది అవ్వలేదు. బయలుదేరేసరికి 9:30 అయింది. తెలిసిందే గదా! మన టైమింగ్స్. అదే సినిమాకైతే ఎగేసుకొని 2 గంటల ముందే పోయి ఆడుంటాము. ఈలోపే లంచ్ టైమ్ అయింది. పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి. సర్లే సూర్యాపేటలో అమ్మమ్మ వాళ్ళ ఇల్లుంది గదా! వెళ్లి అక్కడ లంచ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఎళ్తే రాబుద్ది గాదు గదా! అలానే గుండె రాయి చేసుకొని వెళ్ళకుండా వచ్చేసాం. కానీ పొట్టలో ఎలుకలు మాత్రం ఆగవు గదా! ఎలా లంచ్ ఎక్కడ చేద్దామా అని ఆలోచిస్తుంటే, మాకు ఒక రెస్టారెంట్ కనిపించింది. దీని నేమ్ ఏంటంటే, లిటిల్ విలేజ్ రెస్టారెంట్ అన్నమాట. ఇది టేకుమట్ల దగ్గరలో ఉంటదన్నమాట. ఎంటర్ అవ్వగానే ఏంటో పెద్ద పిల్లర్స్ లాగా ఉంది. వీటికి లైట్స్ గూడా ఉన్నాయన్నమాట. మేమింకా ఆఫ్టర్‌నూన్ వెళ్ళాము. నైట్ అయితే ఇంకా లైటింగ్స్ చాలా పెడతారంట. కార్ పార్కింగ్‌కి గూడా చాలా బావుంది. సో, మేమక్కడ కార్ పార్క్ చేసి లోపలికొచ్చేసాము. ఎంటర్ అవ్వగానే అసలు యాంబియన్స్ మాత్రము అద్దిరిపోయింది. నేనైతే బీభత్సంగా పిక్స్ దిగేశాను. మెయిన్‌వే విలేజ్ గాబట్టి అంత విలేజ్ థీమ్‌లో పాటరీ ఐటెమ్స్‌తో డెకరేట్ గూడా చేశారు. పైనంతా బుట్టలతో చేశారు. షెల్ఫ్స్‌లో పాటరీ ఐటెమ్స్ 2 టైప్స్ ఆఫ్ సీటింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ చూసారుగా మొత్తం ఇట్లా హ్యాంగింగ్స్‌తో అంతా హ్యాండ్‌మేడ్ వాటితో డెకరేట్ చేశారు. 2 హాల్స్ విత్ మెనీ సీటింగ్స్ అన్నమాట. చాలా స్పేషియస్‌గా గూడా ఉంది. అసలు ఫుడ్ ఆర్డర్ చేసేలోపు మా వోళ్ళు హైడ్ అండ్ సీక్ గూడా ఆడారు. చూసారా మా వోడు ఇప్పుడు మీకు హాయ్ గూడా చెప్తాడన్నమాట. సే హాయ్. నేను వాటినేం లాగట్లేను. జస్ట్ చూస్తున్నాను. ఇప్పుడు అసలైన ఘట్టానికొచ్చేద్దాము. అదేనండి ఫుడ్. మేమైతే బిర్యానీ ఆర్డర్ చేశాము. ఎందుకంటే లంచ్ కదా! మంచి ఆకలి మీద ఉన్నామన్నమాట. ఇంకా వేటిని టచ్ చేయలేదు. నిజంగా చెప్తున్నాను ఫుడ్ వాస్ ఎక్స్ట్రార్డినరీ. అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము. అసలు బిర్యానీ మంచిగా ప్యూర్ ఘీతో చేసినట్టు అసలు పీసెస్ కూడా చాలా పెద్దగా టెండర్డ్‌గా ఉప్పు, కారం పీసెస్‌కి పట్టేసాయి. అంత బావుందన్నమాట. గ్రేవీ, రైతా అన్నీ బావున్నాయి. అండ్ డిజర్ట్స్‌గా మా వోళ్ళు అక్కడ మిల్క్ షేక్స్ అన్నీ ఉన్నాయి. కానీ మా వోడికి చాక్లేట్ ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు. సో, మేము అవి తీసేసుకున్నాము. నేను తినలేదు. నేను డైట్‌లో ఉన్నాను. వాల్స్‌కి గూడా పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. పెయింటింగ్స్‌కి ఇలా పెద్ద ఫ్లవర్స్‌తో బ్రాంచెస్ ఉన్నాయి. ఆ మధ్యలో హార్ట్ షేప్డ్ వాటిలో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కజిన్స్ నేము, వాళ్ళ ఫ్యామిలీస్ నేము, వాళ్ళు వైఫ్ అండ్ హస్బాండ్స్ అలా అందరి నేమ్స్ రాసుకున్నారు. మేము గూడా రాద్దాం అనుకున్నాము. కానీ మా దగ్గర పెన్ లేకుండే. తెచ్చుకుందాం అనే లోపు మా వోళ్ళు లేట్ అయితుంది పదండి, పదండి అనేసి అన్నారు. సో, రాయలేదన్నమాట. సో, చూడండి మళ్ళీ బయట గూడా బుట్టలన్నీ ఆహాహా! ఎన్ని బుట్టలో అసలు ఇట్లాంటివి చూసి ఎన్ని రోజులయిందో అసలు. అండ్ వాష్‌రూమ్ బయట వాల్స్‌కి గూడా ఇలా పెయింట్స్ ఏసారు. అసలు చాలా బావున్నాయి. నీట్‌గా ఉన్నాయంట లోపల గూడా మరి. సర్విస్ గురించి చెప్పాలి. స్టాఫ్ వాస్ టూ గుడ్ అండ్ దే వర్ వెరీ పేషెంట్. మా పిన్నికి దెబ్బ తగిలితే పాపం వాళ్ళు తినడానికి ముందు ఫింగర్ బౌల్ తీసుకొచ్చారు. తిన్నాక గూడా తీసుకొచ్చారు. సో, 5 ఔట్ ఆఫ్ 5 ఫర్ ది స్టాఫ్. పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ ప్లే జోన్ గూడా ఉంది. ఉయ్యాల, జారుడు బండ, సీ ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. సో, డూ విజిట్ ద రెస్టారెంట్. ఎందుకంటే మా సూర్యాపేట దగ్గర గాబట్టి.